హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడ్డు హబ్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ నుంచి కొన్ని క్వెషన్స్ అయితే చూద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలామంది అయితే మధ్యలోనే స్కిప్ చేస్తున్నారు. సో, నష్టపోయేది మాత్రం మీరే. అందుకని వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి క్వెషన్ అనేది ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో, వీడియో చూసేవాళ్ళు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ది రాష్ట్ర గవర్నర్‌ను రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ బి వైస్ ప్రెసిడెంట్, ఆప్షన్ సి చీఫ్ మినిస్టర్, ఆప్షన్ డి చీఫ్ జస్టిస్. సో, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. రాష్ట్ర గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఎవరి సలహా మేరకు నియమిస్తారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకు భారత రాష్ట్రపతి రాష్ట్రాల యొక్క గవర్నర్స్‌ని నియమించడం జరుగుతుంది. సో, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌కి హెడ్‌గా ఎవరుంటారు? ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి, సో, ఇక్కడ ఆన్సర్ అనేది ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్. ద ప్రెసిడెంట్ గివ్స్ హిస్ రిజిగ్నేషన్ టు ద అధ్యక్షుడు తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఆప్షన్ ఏ చీఫ్ జస్టిస్, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి వైస్ ప్రెసిడెంట్, ఆప్షన్ డి ప్రైమ్ మినిస్టర్. సో, ఆన్సర్ వచ్చేసి రెండవ క్వెషన్‌కి ఆన్సర్ ఆప్షన్ సి వైస్ ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. సో, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామాను ప్రెసిడెంట్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి అది గూడా. చాలా చాలా ఇంపార్టెంట్. సో, వీడియో చూసేవాళ్ళు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ యూజ్‌ఫుల్ అనిపిస్తేనే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. థర్డ్ క్వెషన్. ఫర్ వాట్ పీరియడ్ డస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ ఆఫీస్? భారత ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి ఎంతకాలం పదవిలో ఉంటారు? ఆప్షన్ ఏ 5 ఇయర్స్, ఆప్షన్ బి టిల్ ది ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్, ఆప్షన్ సి ఆప్షన్ సి 6 ఇయర్స్, ఆప్షన్ డి 2 ఇయర్స్. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి 5 ఇయర్స్. భారత ఉపరాష్ట్రపతి ప్రధాన సారీ రాష్ట్రపతి కూడా 5 ఇయర్స్ అయితే తన పదవిలో ఉండడం జరుగుతుంది. భారత ఉపరాష్ట్రపతి అదేవిధంగా రాష్ట్రపతి కూడా 10 ఇయర్ రాష్ట్రపతి టెన్యూర్ కూడా 5 సంవత్సరాలైతే ఉండడం జరుగుతుంది. చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నాలుగవ క్వెషన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్? కింది వారిలో ఎవరు అధ్యక్షుని అభిష్టం మేరకు పదవిలో ఉంటారు? ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి ఎలక్షన్ కమిషనర్, ఆప్షన్ సి స్పీకర్ ఆఫ్ లోక్‌సభ, ఆప్షన్ డి ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గవర్నర్ అండి. భారతదేశ అధ్యక్షుని అభిష్టం మేరకు పదవిలో ఎవరు ఉంటారంటే గవర్నర్ ఉంటారు. చూసుకోండి. హూ ఫాలోయింగ్ ద హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే గవర్నర్ అని చెప్పడం జరుగుతుంది. చూసుకోండి ఆన్సర్. ఆప్షన్ ఏ గవర్నర్. నెక్స్ట్ క్వెషన్. ఐదవ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద పేమెంట్ ఆఫ్ ది ఎమాల్యుమెంట్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్? రాష్ట్రపతి జీతభత్యాల చెల్లింపుకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ ఏ దే కెన్ బి రెడ్యూస్డ్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో వాటిని తగ్గించవచ్చు. ఆప్షన్ బి దే ఆర్ షోన్ సెపరేట్‌లీ ఇన్ ద బడ్జెట్. వాటిని బడ్జెట్‌లో విడివిగా చూపిస్తారు. ఆప్షన్ సి దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. భారత అత్యవసర నిధి నుండి వీటిని ఛార్జీలు విధించబడతాయి. ఆప్షన్ డి దే డు నో ఇదేంటిది ఇది? దే డు నో రిక్వైర్ ఎనీ పార్లమెంట్ శాంక్షన్. వీటికి ఎలాంటి పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అంటుండు. నాట్ ట్రూ రిగార్డింగ్ పేమెంట్ ఆఫ్ ది ఎమాల్యుమెంట్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. రాష్ట్రపతి జీతభత్యాల చెల్లింపుకు సంబంధించి కింది వాటిలో ఏది
నిజం కాదు. సో, స్టేట్మెంట్ కూడా చూడండి. ఏది నిజం కాదు అని అడుగుతున్నాడు. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏది నిజం కాదంటే సో, ఆప్షన్ సి అనేది తప్పవుతుంది. సో, మనకు ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది తప్పు. భారతదేశ అత్యవసర నిధి నుండి వీటిని చార్జీలు విధిస్తారనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. రాంగ్ అవుతుంది. సో, మనకి తప్పు ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా 3 అనేవి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేవి రాష్ట్రపతి జీతభత్యాల చెల్లింపుకి సంబంధించి కరెక్ట్ అయిన అంశాలనేవి చెప్పుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 6వ క్వెషన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ టు లోక్‌సభ అండ్ రాజ్యసభ ఈస్. లోక్‌సభ మరియు రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 12. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 12 అండి. లోక్‌సభ మరియు రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే మొత్తం సభ్యుల సంఖ్య ఎంతంటే 12 అండి. సో, ఇంతకుముందుకి ఇది రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందుకి 2 మెంబర్స్‌ని అయితే లోక్‌సభకి ఆంగ్లో ఇండియన్స్‌ని నామినేట్ చేసేవాళ్ళు. సో, దీన్ని తీసేయడం జరిగింది. సో, చూసుకున్నట్టయితే 12 మందిని మాత్రం భారత రాష్ట్రపతి రాజ్యసభకి అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. చూసుకోండి అవి. ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్‌ని నామినేట్ చేసే ప్రక్రియని తీసేయడం జరిగింది. చూసుకోండి అది. సో, ప్రజెంట్ అయితే 12 మందిని రాజ్యసభకి రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 7వ క్వెషన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసే ఎలక్టోరల్ కాలేజీలో కింది వాటిలో ఏది భాగం కాదు? ఆప్షన్ ఏ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ బి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ సి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. శాసన మండలికి ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ డి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. సో, ఏది భాగం కాదు అని అడుగుతుండు. చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో, ఆప్షన్ ఏ అనేది ఉంటుంది. అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఉంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇది కూడా ఉంటారు రాష్ట్రపతి ఎన్నికల్లో. అండ్ అదేవిధంగా ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఉంటారు. కాకపోతే శాసన మండలి ఎన్నికైన సభ్యులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళైతే పాల్గొనడం జరగదు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. చూసుకోండి. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరగదు. వాళ్ళు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు కాబట్టి. చూసుకోండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఉంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ ఉంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ సభ్యులు కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. సో, కాకపోతే ఇక్కడ శాసనమండలి ఎన్నికైన సభ్యులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండరు. చూసుకోండి. ఆన్సర్ సి అవుతుంది 7th క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8వ క్వశ్చన్. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇన్ ఏ పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కెన్ రిమైన్ ఇన్ ఆఫీస్ స్టిల్ ఇట్ ఎంజాయ్స్ ద సపోర్ట్ ఆఫ్ ది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలి ఎవరి మద్దతు ఉన్నంత వరకు పదవిలో కొనసాగగలదు? ఆప్షన్ ఏ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎగువ సభలోని మెజారిటీ సభ్యులు. ఆప్షన్ బి మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ దిగువ సభలోని మెజారిటీ సభ్యులు. ఆప్షన్ సి మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోవర్ హౌస్ దిగువ సభలోని మైనారిటీ సభ్యులు అంట. సో, ఆప్షన్ సి మైనారిటీ మెంబర్స్ ఆఫ్ ది లోవర్ హౌస్ దిగువ సభలోని మైనారిటీ సభ్యులు. అండ్ ఆప్షన్ డి వచ్చేసి మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ దిగువ సభలోని మెజారిటీ సభ్యులు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. సో, ఆప్షన్ డి కూడా సేమ్ ఉంది. చూసుకోండి. మెజారిటీ మెంబర్స్ ఆఫ్ లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఇక్కడ ఆన్సర్ బీడీ అవుతుంది ఈ క్వశ్చన్కి. చూసుకోండి ఒకసారి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రి మండలి ఎవరి మద్దతు ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుందంటే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ దిగువ సభలోని మెజారిటీ సభ్యుల యొక్క సపోర్ట్ ఉన్నంత వరకు
మంత్రిమండలి అయితే కొనసాగడం జరుగుతుంది. సో మంత్రిమండలి కొనసాగకపోతే మంత్రిమండలి అనేది మెజారిటీ లేకపోతే మంత్రిమండలి అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. చూసుకోండి, పార్లమెంట్ దిగువ సభలోని మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత వరకు మంత్రిమండలి అయితే కొనసాగడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బీడీ అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది వీటికి. చూడండి, సో సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపాయింట్మెంట్స్ ఈజ్ నాట్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? క్రింది నియామకాల్లో ఏది భారత రాష్ట్రపతిచే చేయబడదు? ఆప్షన్ ఏ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, సైన్యాధిపతి. ఆప్షన్ బి స్పీకర్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్. ఆప్షన్ సి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ డి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్, వైమానిక దళాధిపతి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. లోక్సభ స్పీకర్ని రాష్ట్రపతి అయితే నియమించడం జరగదు, రాష్ట్రపతిచే నియమించబడడు. లోక్సభ స్పీకర్ అనేవాళ్ళు ఇంటర్మ్ స్పీకర్చే ఎన్నుకోవడం జరుగుతుంది. చూసుకోండి, అపాయింట్మెంట్ ఈజ్ నాట్ మేడ్ బై ప్రెసిడెంట్ అంటే లోక్సభ స్పీకర్ని ప్రెసిడెంట్ నియమించాడు. సో ఈ లోక్సభ స్పీకర్ని ఫస్ట్ ఇంటర్మ్ స్పీకర్ని నియమించిన తర్వాత ఆ ఇంటర్మ్ స్పీకర్ లోక్సభలో స్పీకర్ ఎలక్షన్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా లోక్సభ స్పీకర్ అయితే ఎన్నిక కావడం జరుగుతుంది. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ ప్రధాన రాష్ట్రపతిచే నియమించడం జరుగుతుంది. చీఫ్ జస్టిస్ కూడా రాష్ట్రపతిచే నియమించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ కూడా రాష్ట్రపతిచే నియమించడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో స్పీకర్ను మాత్రం రాష్ట్రపతి నియమించడు, చూసుకోండి, అపాయింట్ చేయడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్. హూ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారత ప్రధాని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి ప్రెసిడెంట్, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ప్రెసిడెంట్. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11వ క్వశ్చన్. ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఫ్రీ ఇండియా వాజ్? స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి విజయలక్ష్మి పండిత్, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ డి సుచేత కృపాలాని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సరోజినీ నాయుడు గారు స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్గా నిలవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టాటిక్ జీకేలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా సరోజినీ నాయుడు గారు అయితే ఉండడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. 12వ క్వశ్చన్. మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కాంటెస్ట్ ఫర్ ప్రెసిడెంట్షిప్ ఈజ్? అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయసు ఎంత? ఆప్షన్ ఏ 23 సంవత్సరాలు, ఆప్షన్ బి 21 సంవత్సరాలు, ఆప్షన్ సి 35 సంవత్సరాలు, ఆప్షన్ డి 30 సంవత్సరాలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 35 సంవత్సరాలు అండి. అధ్యక్ష పదవికి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి 35 సంవత్సరాలు అయితే కనీస వయసు అయితే ఉండాలి. చూసుకోండి, 35 ఇయర్స్ ఉండాలి ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్. ద చార్జ్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అగైన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ రిమూవల్ కెన్ బి ప్రిఫెండెడ్ బై? భారత రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడానికి ఆయనపై అభింసన తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టవచ్చు? చూడండి, భారత రాష్ట్రపతి పదవి నుండి తొలగించడానికి ఆయనపై అభింసన తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టవచ్చు? ఆప్షన్ ఏ బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ ఉభయ సభల్లో. ఆప్షన్ బి స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్. ఆప్షన్ సి రాజ్యసభ, ఆప్షన్ డి లోక్సభ. సో 13వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎక్కడైనా భారత రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడానికి ఆయనపై అభింసన తీర్మానాన్ని రాజ్యసభలో అయినా లోక్సభలో అయినా ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయని వారు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 14వ క్వశ్చన్ చూద్దాం. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆర్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఆఫ్ ది?
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. దేనికి సభ్యులుగా ఉంటారు? ఆప్షన్ ఏ ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం. ఆప్షన్ బి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి. ఆప్షన్ సి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి. ఆప్షన్ డి ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక కమిషన్. సో ఇక్కడ 14 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అంతర్రాష్ట్ర మండలికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదవిరీత్యా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలికి ఎక్స్-అఫిషియో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. చూసుకోండి, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్ ఆర్ ఎక్స్-అఫిషియో మెంబర్స్ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అంతర్రాష్ట్ర మండలికి సభ్యులుగా ఉండడం జరుగుతుంది చీఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 15వ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయాలి. హోంవర్క్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. 15వ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 16వ క్వశ్చన్, ఇన్ కేస్ ఏ ప్రెసిడెంట్ డైస్ వైల్ ఇన్ ఆఫీస్, ద వైస్ ప్రెసిడెంట్ కెన్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్. ఒకవేళ రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణిస్తే ఉపరాష్ట్రపతి గరిష్టంగా కాలపరిమితి వరకు రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. చూడండి, ఒకవేళ రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణిస్తే ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఆ పదవిలో ఎన్ని రోజుల వరకు ఉండవచ్చు? ఆప్షన్ ఏ 1 year, ఆప్షన్ బి 3 months, ఆప్షన్ సి 6 months, ఆప్షన్ డి 2 years. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 6 months. ఒకవేళ రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణిస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా 6 నెలల పాటు ఉండవచ్చు. చూసుకోండి. సో 6 నెలలలోపు ప్రెసిడెంట్కి అయితే మళ్ళీ ఎలక్షన్స్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది. చూసుకోండి, 6 months వరకు అయితే వైస్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు రాష్ట్రపతిగా కొనసాగవచ్చు. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 17వ క్వశ్చన్, ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిస్ట్ ఆఫ్. కేంద్ర మంత్రి మండలిలో వీరు ఉంటారు. ద క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్. క్యాబినెట్ మంత్రులు, కేంద్ర మంత్రులు మరియు ఉప మంత్రులు. ఆప్షన్ బి క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్స్. రాష్ట్రాల క్యాబినెట్ మంత్రులు మరియు ముఖ్యమంత్రులు. ఆప్షన్ సి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ఆప్షన్ డి క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ మంత్రులు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 17వ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అండి, క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్. చూసుకోండి, క్యాబినెట్ మంత్రులు, కేంద్ర మంత్రులు మరియు ఉప మంత్రులు అనేవాళ్ళు యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో భాగంగా ఉంటారు. కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఉప మంత్రులు ఉండడం జరుగుతుంది. చూసుకోండి, 17వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ క్వశ్చన్, హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ హీ ఎంటర్స్ అపాన్ ద ఆఫీస్? భారత రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఆయనతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఆప్షన్ ఏ చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ బి స్పీకర్. ఆప్షన్ సి వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు. ఆప్షన్ డి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. సో 18వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చీఫ్ జస్టిస్ అండి. సో భారత రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు, అంటే రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే ప్రధాన న్యాయమూర్తి. భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చీఫ్ జస్టిస్ని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేయించడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారమేమో ఎవరు చేస్తారంటే చీఫ్ జస్టిస్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. చూసుకోండి, భారత ప్రధాన న్యాయమూర్తి చేత రాష్ట్రపతి అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అమంగ్ ద ఫాలోయింగ్ ఎంజాయ్స్ ద ర్యాంక్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియన్ యూనియన్. క్రింది వారిలో ఎవరు భారత యూనియన్లో క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ నన్ ఆఫ్ ద ఎబో. ఆప్షన్ బి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఆప్షన్ సి డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఆప్షన్ డి సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ కార్యదర్శి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ భారత యూనియన్లో క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉండడం జరుగుతుంది. చూసుకోండి, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అయితే లేదు, నీతి ఆయోగ్ అయితే ఉండడం జరిగింది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో. చూసుకోండి అది కూడా. సో 19th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్
పార్లమెంట్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ మినిస్టర్ బై ద ప్రెసిడెంట్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్. పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తిని రాష్ట్రపతి గరిష్ట కాలానికి మంత్రిగా నియమించవచ్చు. ఆప్షన్ ఏ 9 months, ఆప్షన్ బి 3 months, ఆప్షన్ సి 12 months, ఆప్షన్ డి 6 months. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 6 months అనేది ఆన్సర్ అవుతుంది. పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తి రాష్ట్రపతి గరిష్టంగా 6 నెలల పాటు అయితే మంత్రిగా అయితే నియమించవచ్చు. సో ఈ 6 నెలల తర్వాత తనైతే ఏదో ఒక కాన్స్టిట్యూషన్ నుండి లేదా రాజ్యసభ ఎంపీగా నామినేట్ అవ్వాలి, లేదా ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ నుండి ఎంపీగా అయితే గెలవాల్సి ఉంటుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 6 నెలల్లో ఎంపీగా అన్న గెలవాలి, రాజ్యసభకి నామినేట్ అన్న అయి ఉండాలి. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 6 నెలల వరకు అయితే తను గరిష్టంగా మంత్రిగా కొనసాగవచ్చు. సో దాని తర్వాత అయితే ఎలక్ట్ అనేది ఏదో ఒక హౌస్కి ఎలక్ట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ పాలిటీ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మన ఈ వీడియో కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.